ఇప్పుడైతే మనం 2 నాటుకోళ్ళు అయితే తీసుకుందాం. ఇక్కడికి వచ్చాం నాటుకోళ్ళకి. చూపించి బాబాయ్ ఎలాగైనా. అయితే 2 నాటుకోళ్ళు అయితే తీసుకుందామండి. 2 నాటుకోళ్ళు అయితే మనకి 2 కలిపి 1600 చెప్పాడు ఆయన. కొనండి. అవి ఎంత బాబాయ్ పుంజి ఎంత ఒకటి 1800. నాటుకోళ్ళు అయితే ఇప్పుడు ఇంటికి తెచ్చేవండి. అవి పట్టుకెళ్ళి చేయించేద్దాం. చేయించేసి నాటుకోడి పచ్చడి పెడదాం. ఎలా ఉంటుందని చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. నాటుకోడి ఫ్రెండ్స్, నాటుకోళ్ళు అయితే మనం చేయించేస్తున్నాం. దీంతో మనం నాటుకోడి పచ్చడి అయితే పెడదాం. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి, ఈరోజు అయితే మనం నాటుకోళ్ళు తెచ్చాం కదా. ఇప్పుడు పచ్చడి అయితే పడదాం దీన్ని. ఇప్పుడు ఎన్ని వేసేసండి స్పూన్లు పసుపు, ఒక స్పూన్ పసుపును, స్పూన్ కారం వేసుకున్నది, ఉప్పు వేసుకుందామండి. ఇంకేసేయండి పర్లేదు. 1.5 kg మాసం. 2 కోళ్ళు కలిపి 1.5 kg వచ్చిందండి. పసుపు ఎక్కువ వేసండి. ఇప్పుడు నాటుకోడి పచ్చడి ఎలా పట్టాలంటే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే ఇది మాసం శుభ్రం కడిగేసుకుందామండి. శుభ్రం కడిగేసుకుని మనం దీంట్లో స్పూన్న్నారేమో మనకి సాల్ట్, 2 స్పూన్లు పసుపు కలుపుకోవాలి. ఈ వాటర్ ఇంకిదాకా మనం కొంచెం అలా డ్రిప్ బ్రేకింగ్ చేసుకుందాం దీన్ని. ఈ మన పచ్చడికి అయితే చికెన్ నీళ్ళు లేకుండా అయితే మనం ఫస్ట్గా ముందు వేపుకోవాలండి దీన్ని. ఇలాగా నీళ్ళు చుక్కంటూ లేకుండాను. తర్వాత అయితే నూనెలో మనం ఫ్రై చేసుకోవాలండి మళ్ళీని. ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు చుక్క అయితే లేదు. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఒకసారి తిప్పి చూపించండి. తిప్పు గట్టి. ఇలా మన పొడారిపోవాలండి ముక్క. నీళ్ళు చుక్క అనేది ఉండకూడదు. చెమ్మ ఉండటం వల్ల ఏమవుతుందంటే పచ్చడి పోతుందండి, ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అంటే అడుగంటుకోకుండా ఉండొచ్చండి. ఇదిగోండి, ఇదైతే మనం పచ్చడికి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాం. చికెన్ మన నాటుకోడి పచ్చడి. ధనియాలు ఎన్ని స్పూన్స్ అండి? 2 ధనియాలు అయితే 2 స్పూన్లు ధనియాలండి. ఆవాలు 1 స్పూను, ఆవాలు అయితే 1 స్పూను, మెంతులు 1 స్పూను, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, దాల్చిన చెక్క, లవంగం, దాల్చిన చెక్క వేసారండి. అదిగోండి, లవంగాలు, లాలిక్కాయలు అవన్నీ కూడా మనం కొంచెం రోస్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. అప్పుడు మనం మసాలా అయితే ఆడుకుందామండి. ఓకేనా? ఇప్పుడు మన చెమ్మ లేకుండా అయితే చూపిద్దాం, చూడండి ఫ్రెండ్స్. అంటే ఇలా చెమ్మ అయితే ఉండకూడదు చికెన్ పచ్చడికి. ఇదే కదండి, ఏ చికెన్ అయినా పర్లేదు, మన బాయిలర్ కోడి అయినా పర్లేదండి, పుంజి మాసం అయినా పర్లేదు, ఏ మాసమైనా కానీ ఇలా చెమ్మ లేకుండా అయితే మనం ఫస్ట్ నీరు చుక్క అనేది లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇక్కడైతే మనకు అసలు నీరు చుక్క అనేది లేకుండా ఉంది. ఇప్పుడైతే మనం తీసుకుని నూనెలో అయితే ఫ్రై చేసుకుందాం. నూనె వేసుకోవాలండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ అయిపోయాం కదండి, అందులోనే మనం నూనె వేసుకుని చికెన్ కూడా రోస్ట్ ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నూనెలో అయితే వేపుకుందాం ఇది చికెన్. అటు కూడా గట్టిగా ఉండొచ్చండి.
మొత్తం క్వాలిటీ. దగ్గరికి వెళ్ళరా. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసి పక్కన పెట్టుకుందాం. సరే నూనె వచ్చేస్తుంది గట్టితోండి. నూనె రాకుంటే 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుందామండి. కేజీన్నర చికెన్ కాబట్టి రోస్ట్ అయ్యేలాగా మనం కలుపుకుందాం. మనం చికెన్ అయిపోయాం కదండి, అదే నూనెలోనే మనం అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా రా. అంటే ధనియాల పొడి ఇది మసాలాలు. ఇప్పుడైతే మనం మసాలాలు ఆడుకున్నాం కదండి, అవి వేసేద్దాం. వేసుకుందామండి. ఇది మనం ముక్కలకి బాగా పట్టాలి మసాలాలు అన్నీ. నాటుకోడి పచ్చడి అండి, ఇది బాగుంటుంది. మన ఇంట్లో కూడా ఎవరికి కావాల్సిన సరే ఇలా చేసుకోవచ్చు. మన ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో కారం సరిపడినంత వేసుకుందామండి. కాల్చండి 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు వేయించండి. కేజీన్నర మాసం అది. కూడా మనకు ఆశీర్వాదం కారం మంచిది. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఉప్పు మనం సరిపడంత తీసుకోవాలండి. ఇంటికి మళ్ళీ కష్టమైన బాగోదు, ముక్కకు పట్టాలి కాబట్టి. ఆల్రెడీ ఫస్ట్ మనం స్పూన్ వేసాం, ఇప్పుడు 2 స్పూన్లు వేసాను. అన్నీ వేసేసినట్టుగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన నాటుకోడి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది. దీంట్లో అయితే మనం నిమ్మరసం అయితే కలుపుకుందామండి. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ఒక 6 కాయలు నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాం. ఇదైతే దీంట్లో కలిపేద్దాం. ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత ఓకేనా. అందుకే స్పూన్ ఎట్టున్నాంచండి. నిమ్మరసం కూడా కలుపుకున్నాక మనం మళ్ళీ పావుని పక్కన పెడదాం. ఇది ఇది నాటుకోడి కాబట్టి మొత్తం బోన్లెస్ తోటి వేస్తానండి. మొత్తం బోన్స్ తోటి సరిపోతుంది. ఎక్కువ మళ్ళీ అయితే కారం సంపిద్ది అనమాట.
గంటలు అట్లయితే ఏం కాదు. ఆపే ఒకసారి పచ్చడి కనపడుతున్నా అంటున్నా ఆపేది డబ్బాలో తీసేస్తున్నాం అండి. గ్రేవీ హైలైట్, గ్రేవీ నాటుకోడి పులుసుకి గ్రేవీ హైలైట్. తిన్నావా అన్నం టేస్ట్ చేసి అసలునే సూపర్ వచ్చింది.